వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు నియోజకవర్గ కార్యాలయంలో బీసీ నాయకులు కిలాడి దుర్గారావు, నెర్సు చిరంజీవి ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా మహనీయులకి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి మామిళ్లపల్లి జయప్రకాష్ పాల్గొని మహాత్మా జ్యోతిరావు పూలేకి ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమంలో నగర అధ్యక్షులు గుడిదేశి శ్రీనివాస్, రాష్ట్ర ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి నోకపేయ సుధీర్ బాబు, జిల్లా అధికార ప్రతినిధి జాన్ గురునాథ్, దాసరి రమేష్, లంకల్పల్లి గణేష్, డింపుల్ జాబ్, ఇనపనూరి జగదీష్, కొల్లిపాక సురేష్, యుగంధర్, బుద్దాల రాము, మాచర్ల లోకేష్, రమేష్, తులసి, పెరికే వరప్రసాద్, స్టాలిన్, పార్వతి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీసీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏలూరు నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జి మామిళ్లపల్లి మాట్లాడుతూ బీసీల కోసం జ్యోతిరావు పూలే చేసిన పోరాటాలు స్ఫూర్తిదాయకమని స్పష్టం చేశారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, అలాగే బీసీలకు వెన్నుదన్నుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అధిక ప్రాధాన్యతనిచ్చిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో బీసీ జిల్లా అధ్యక్షులు నెర్సు చిరంజీవి గారు, ఏలూరు నియోజకవర్గ బీసీ అధ్యక్షులు కిలాడి దుర్గారావు ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే గారి వర్ధంతి కార్యక్రమం ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. జ్యోతిరావు పూలే గారిని, ఆ మహనీయుడిని మన ఆంధ్రదేశంలో గుర్తించి గౌరవించిన నేత నేత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. బీసీలందరికీ కూడా రిజర్వేషన్ ఇవ్వాలని వారి ప్రభుత్వంలో 50% పైన ఆయన రిజర్వేషన్లు ఏర్పాటు చేసి అందరూ సమానమని తెలిపిన నేత జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఈరోజు మా పార్టీ కార్యాలయంలో ఆయన్ని స్మరించుకుంటూ, పూలే గారిని స్మరించుకుంటూ వారి యొక్క చిత్రపటానికి నివాళులు అర్పించి ఈ కార్యక్రమం చేస్తున్నందుకు మేమందరం కూడా ఈ కార్యక్రమం చేస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున అందరికీ మేము చెప్తూ అందరం కూడా నివాళులు అర్పిస్తాం. వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు, నాయకులందరికీ చెప్పేది ఒకటి, ఆ మహానుభావుడు మార్గదర్శకాలని ప్రతి ఒక్కరు తూచా తప్పకుండా పాటించి ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. మరి ఆయన మహిళల కోసం ప్రత్యేకంగా స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సోదక సమాజం చెప్పేసి పేద బడుగు బలహీన వర్గాల కోసం, వారి న్యాయం కోసం, వారి హక్కుల కోసం ఈ సమాజంని స్థాపించి ఆయన పోరాటం చేశారు. మరి అంత అభ్యున్నతికి పాటుపడిన వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. కావున మనందరం కూడా ఆయన వేసిన బాటలో నడిచి మరి పేద బడుగు బలహీన వర్గాలు అభ్యున్నతికి పాటుపడాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క వర్ధంతి సందర్భంగా ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి గౌరవనీయులు మామిళ్లపల్లి జయప్రకాష్ గారికి, ఈ కార్యక్రమాన్ని చక్కగా ఏర్పాటు చేసినటువంటి వైఎస్ఆర్సీపీ బీసీసీఎల్ అధ్యక్షులు నెర్సు చిరంజీవి గారికి, సభకు అధ్యక్షత వహించినటువంటి గౌరవనీయులు ఏలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగరాధ్యక్షులు కిలాడి దుర్గారావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందుతున్నారంటే జ్యోతిరావు పూలే గారిని ఆదర్శంగా తీసుకొని వారి యొక్క ఆలోచనలు ముందుకు తీసుకెళ్ళాలని తెలియజేస్తూ సెలవు తీసుకున్న ఉంటూ మన బీసీల గురించి ఎన్నో పోరాటాలు చేసి బ్రిటిష్ వాళ్ళపై ఎదురేగి సామ్రా పత్రికని స్థాపించి ప్రజల గురించి ఎంత ఆయన త్యాగం చేశాడో మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మరి జ్యోతిరావు పూలే వంటి మహానేతలని గుర్తు చేసుకోవడానికి ఉదాహరణగా నేను దళిత మహిళగా మరి బీసీలో నాకు ఒక జిల్లా ఉపాధ్యక్షురాలిగా పదవిని అందుకోవడానికి ఈరోజు నాకు ఇచ్చినటువంటి పదవిని బట్టి నేను గర్విస్తున్నాను. ఎన్నో త్యాగాలు చేసినటువంటి త్యాగమూర్తులు, ఇలాంటి వ్యక్తులను ఎప్పుడు కూడా మనం గుర్తు తెచ్చుకోవడం కోసమే ఈ రోజున మనం ఈ కార్యక్రమాన్ని మనం రూపొందించడం అనేది జరిగిందని చెప్పాలి.